నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ సెమ్ లో ప్రీవియస్ వీడియోస్ లో మనం జనరల్ ఎంట్రీస్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, సబ్సిడరీ బుక్స్, బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, డిప్రిసియేషన్ చూసాం కదా. సో ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ చేయాలంటే మనకి ఫస్ట్ ప్రొఫార్మా తెలిసి ఉండాలి. సో ఇప్పుడు ప్రొఫార్మా ఏంటిదో నేను ఒకసారి చెప్తాను. సో ఫస్ట్ మనకి ఏదైతే ఫైనల్ అకౌంట్స్ ఉంటుందో అందులో ట్రేడింగ్ అకౌంట్, సెకండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, థర్డ్ బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ కి మనకి ప్రొఫార్మా ఇవి. ఇందులో నుంచి మనకి ఇలాంటి ఎంట్రీస్ వాళ్ళు మనకి ఇస్తే ఆ అమౌంట్స్ యూజ్ చేస్తూ మనం ఇక్కడ ఏదైతే ప్రొఫార్మాలో ఎక్కడ సైడ్ ఎంట్రీ ఉందో అక్కడ సైడ్ రాయడమే మనకి ట్రేడింగ్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అనేది. సో ఇక్కడ మనకి ట్రేడింగ్ అకౌంట్ లో ఫస్ట్ డెబిట్ సైడ్ ఏమొస్తాయి, ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ రిటర్న్స్ అందులో నుంచి మైనస్ అవుతాయి. మళ్ళీ క్యారేజ్ ఇన్వర్డ్స్, ఫ్రైట్, డ్యూటీ అండ్ క్లియరింగ్ ఛార్జెస్, డైరెక్ట్ ప్రొడక్టివ్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్, ఎక్సైజ్ డ్యూటీ, ఆక్ట్రాయ్, ఫ్యాక్టరీ రెంట్, ఇన్సూరెన్స్, మోటివ్ పవర్, కోల్, గ్యాస్, వాటర్, ఫ్యాక్టరీ లైటింగ్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, గ్రాస్ ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇది ఆన్సర్ లాస్ట్ కి వచ్చేది. ఒకవేళ ప్రాఫిట్ వస్తే ఇట్ సైడ్ వస్తుంది, లాస్ వస్తే ఇట్ సైడ్ వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అని వస్తుంది ఇందులో అంటే ప్రొఫార్మాలో. ఒకవేళ ప్రాఫిట్ వస్తే, ఒకవేళ లాస్ వస్తే గ్రాస్ లాస్ బై గ్రాస్ లాస్ అని వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ క్లోజింగ్ స్టాక్, సేల్స్ నుంచి సేల్స్ రిటర్న్స్ మైనస్ అవుతాయి. సో ఇది మనకి ట్రేడింగ్ అకౌంట్ ది ప్రొఫార్మా. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ది కూడా ప్రొఫార్మా ఏముంది మనకి, డెబిట్ సైడ్ ఏమో సాలరీస్, వేజెస్, రెంట్, రేట్స్, టాక్సెస్, లైటింగ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, పోస్టేజ్ అండ్ టెలిగ్రామ్స్, టెలిఫోన్ చార్జెస్, లీగల్ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఫీజ్, జనరల్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్, ట్రావెలర్స్ సాలరీస్ అండ్ కమిషన్, packing expenses, bad debts, provisions for doubtful debts, provision for discount on retards, depreciation, repairs, renewals, discount allowed, carriage outwards, interest on loan, interest on capital, loss by fire or theft. Next క్రెడిట్ సైడ్ ఏమొస్తాయి, బై గ్రాస్ ప్రాఫిట్. ఏదైతే మనకి ట్రేడింగ్ అకౌంట్ లో ఉన్న ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, లాస్ వస్తే లాస్. సో మనం ఏం చేయాలి, దాన్ని ప్రాఫిట్ అండ్ లాస్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో అది ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాట్ డౌన్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఏవైతే మనం రిసీవ్ చేసుకుంటామో అన్ని క్రెడిట్ సైడ్ వస్తాయి ప్రాఫిట్ అండ్ లాస్ లో. జస్ట్ మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో ఏవైతే మనకి రిసీవ్డ్ అంటే మనకి ఇన్కమ్ వస్తుందో అవన్నీ క్రెడిట్ సైడ్ వస్తాయి, ఏవైతే మనకి ఎక్స్పెన్సెస్ అవుతున్నాయో అవన్నీ డెబిట్ అవుతాయి అని చెప్పి గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో ఆన్సర్ వచ్చిన తర్వాత ఒకవేళ ప్రాఫిట్ వస్తే 2 నెట్ ప్రాఫిట్ అని వస్తుంది, లేదు లాస్ వస్తే 2 నెట్ లాస్ అని వస్తుంది. ఇది ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ నుంచి మైనస్ అవుతుంది ఒకవేళ లాస్ వస్తే, యాడ్ అవుతుంది ఒకవేళ ప్రాఫిట్ వస్తే. సో బ్యాలెన్స్ షీట్ లో ఏమొస్తే మనకి క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ ఏముంది, లోన్ ఆన్ మార్ట్గేజ్, నెక్స్ట్ బ్యాంక్ లోన్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్, రిజర్వ్స్, క్యాపిటల్, ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఏమవుతుంది, మనకి ఏదైతే ప్రాఫిట్ ఉందో అది యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమైనా ఉంటే యాడ్ అవుతుంది. మళ్ళీ ఒకవేళ డ్రాయింగ్స్ ఏమైనా ఉంటే అవి లెస్ అవుతాయి, లేదన్నా లాస్ ఏమైనా ఉంటే అవి కూడా ఏమవుతాయి, లెస్ అవుతాయి. ఇందులో నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి. నెక్స్ట్ ఏంటి, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్, ఇవన్నీ అసెట్స్. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్స్, బిల్స్ రిసీవబుల్స్, సన్రీ డెటార్స్, closing stock, prepaid expenses, loose tools, advance given, furniture, fixtures and fittings, patents and trademarks, vehicles, leasehold property, land and buildings, plant and machinery and goodwill. సో ఇవి ఏవైతే మనకి అప్పులు ఉన్నాయో అవన్నీ లయబిలిటీస్ సైడ్ వస్తాయి. లేదు మనకేమైనా ఆస్తులు, అసెట్స్ అంటే ఏంటివి, ఆస్తులు ఉన్నాయి, అవన్నీ మనకి ఎటు వస్తాయి, అసెట్ సైడ్ వస్తాయి. సో ఇక్కడ F41 లో మనకి థర్డ్ సొల్యూషన్ ఉంది. సో థర్డ్ సొల్యూషన్ లో మనం ఎప్పుడైతే బ్యాలెన్స్ షీట్ మనకి ఇలా వాళ్ళు క్వశ్చన్ ఇస్తారో, ఇచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, ఏదైతే మనము అక్కడే రాసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రీ ఓల్డ్ ల్యాండ్ అంటే మనకి ఏంటిది, అసెట్ అని రాసుకోవాలి. లూజ్ టూల్స్ అంటే ఏంటిది, అసెట్. నెక్స్ట్ లోన్ అంటే నేను ఏం చెప్పినా, మనకి లోన్ అంటే ఏంటిది, లయబిలిటీ అంటే అప్పు. నెక్స్ట్ బిల్స్ పేబుల్ ఉంది, బిల్స్ పేబుల్ అంటే ఏంటిది, మనకి అప్పు. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఉంది, అసెట్. నెక్స్ట్ డెటార్ ఉంది, అసెట్. మళ్ళీ నెక్స్ట్ ఏముంది, క్యాష్ ఎట్ బ్యాంక్ ఉంది. క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఏం చెప్పినా, అసెట్ అని చెప్పిన. స్టాక్ ఉంది. సో స్టాక్ ఓపెనింగ్ గా క్లోజింగ్ గా చూసుకోవాలి. ఒకవేళ ఓపెనింగ్ ఉంటేనేమో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ వస్తుంది, క్లోజింగ్ ఉంటేనేమో ఎక్కడ సైడ్ వస్తుంది, మనకి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది.
నెక్స్ట్ ఇన్సూరెన్స్ అంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ లో ఇది ఎట్ సైడ్ ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో ఇన్సూరెన్స్ అనేది ఇది ఏంటి మనకి ఎక్స్పెన్స్ లెక్క. సో ఈ ఇన్సూరెన్స్ ఎక్కడ వస్తుంది మనకి ప్రాఫిట్ అండ్ లాస్. నేను ఏం చెప్పిన ఇప్పుడు దాకా క్రెడిట్ సైడ్ అన్ని రిసీవ్స్, అంటే ఏమన్నా మనం రిసీవ్ చేసుకుంటే అవన్నీ క్రెడిట్ సైడ్ వస్తుంది, ఏమన్నా మనము పే చేస్తున్నా ఎక్స్పెన్సెస్ ఉన్నా ఏమన్నా ఉంటే అవి ఎట్ సైడ్ వస్తాయి అని చెప్పిన డెబిట్ సైడ్ వస్తాయి. సో ఇది డెబిట్ సైడ్ వస్తుంది. బ్యాడ్ డెట్స్ కూడా డెబిట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ అంటే మనకి వేరే వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇచ్చేది అలాంటిది ఉందనుకో మనం ఇంకా రిసీవబుల్ అంటే మనం తీసుకోవాలి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి. సో అది మనకి అసెటే కదా, సో అసెట్. నెక్స్ట్ పర్చేజెస్ ఉంది. ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ తర్వాత మనకి ఏముంటది పర్చేజెస్ ఉంటది. సో పర్చేజెస్ లో ఏమవుతుంది పర్చేజ్ రిటర్న్స్ మైనస్ అవుతుంది. సో చూసుకోవాలి పర్చేజ్ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా అని. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది అసెట్. మళ్ళీ రెంట్, రేట్స్, ఇంట్రెస్ట్ ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ లో వస్తాయి. మాక్సిమం మనకి ట్రేడింగ్ నుంచి అయితే వేజెస్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్ రిటర్న్స్, పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ అలాంటివే ఇస్తారు అంతే. ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా కోల్, గ్యాస్, వేజెస్ అలాంటివి మాత్రమే ఇస్తారు, ఏం ఎక్స్ట్రా యాడ్ అవ్వవు. సో ట్రేడింగ్ అనేది సింపుల్ గా చేసేవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ మనం ఏదైతే ఉంటుందో అవన్నీ ఎక్స్పెన్సెస్ అన్ని డెబిట్ చేయాలి. ఏవైతే మనకి రిసీవ్ అవుతున్నాయో ఇప్పుడు ఇక్కడ సైడ్ డిస్కౌంట్ అని ఇచ్చినారు, డిస్కౌంట్ అని ఇచ్చి క్రెడిట్ సైడ్ ఇచ్చినారు. సో నేను ఏం చెప్పిన క్రెడిట్ సైడ్ ఏదైతే డిస్కౌంట్ ఉంటుందో మనకి ఏంటిది డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇది మనకి ఎక్కడ వస్తుంది ప్రాఫిట్ అండ్ లాస్ లో క్రెడిట్ సైడ్ వస్తుంది. సో అలా మీరు ఏదైతే ఇక్కడ క్వశ్చన్ ఉందో దాన్ని చూసి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ డిస్కౌంట్ అని ఉంది, డెబిట్ సైడ్ ఉంది. సో ఇది ఏంటిది డిస్కౌంట్ అలౌడ్ అంటే మనకి ఇది ఏంటిది లాస్. సో ఇది ఎట్ సైడ్ వస్తుంది డెబిట్ సైడ్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ డెబిట్ సైడ్ వస్తుంది అని చెప్పిన ఎక్స్పెన్సెస్ లాసెస్. సో అది. సో ఫస్ట్ మనం ఏం చేసినాం ఇక్కడ ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ వేసుకున్నాము. ఓపెనింగ్ స్టాక్ రాసినాం, పర్చేజెస్ రాసినాం, వేజెస్ రాసినాం, క్యారేజ్ ఇన్వర్డ్స్ రాసినాం, సేల్స్ రాసినాం, క్లోజింగ్ స్టాక్ రాసినాం. సో రాసిన తర్వాత టోటల్ చేసుకున్నాము. ఏది పెద్దగా ఉందో 2 సైడ్స్ రాసుకున్నాము. ఎట్ సైడ్ తక్కువ ఉందో అందులో అది మనం పెద్ద నంబర్ల నుంచి మైనస్ చేసి 2 గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పి రాసుకొని ఏం చేసినాము అమౌంట్ రాసేసినాము. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. మీకు కావాలంటే ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకా బ్యాలెన్స్ షీట్ అనేది సపరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా ట్రేడింగ్ అనేది పైన చేసి కిందనే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కంటిన్యూ చేయొచ్చు. బై గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పి ఈ అమౌంట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి. మళ్ళీ శాలరీస్ అమౌంట్ ఎంత ఇచ్చిందో ఫస్ట్ అది రాసుకొని తర్వాత మనకి అడ్జస్ట్మెంట్ లో శాలరీస్ అని చెప్పి అవుట్ స్టాండింగ్ అని ఉంది కదా, ఎప్పుడన్నా మనం ఏం చేస్తాం అవుట్ స్టాండింగ్ శాలరీస్ అనేది మనం ఏం చేస్తాము యాడ్ చేస్తాము. సో యాడ్ చేయాలి, అవుట్ స్టాండింగ్ శాలరీస్ ని యాడ్ చేస్తే మనం ఏమవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం రెంట్, రేట్స్ అవన్నీ ఉన్నాయి అవి కూడా రాసుకున్న తర్వాత అవుట్ స్టాండింగ్ రెంట్ ఉంది సో అది కూడా యాడ్ చేస్తాము. చేసిన తర్వాత ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఏదైతే అన్ఎక్స్పైర్డ్ ఉందో దాన్ని ఏం చేస్తాం మైనస్ చేస్తాం. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ ని మనం ఏం చేస్తాము ఉన్న ఇన్సూరెన్స్ ల నుంచి మైనస్ చేస్తాము, చేసి అవుటర్ కాలం లో వేస్తాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ ఆన్ లూజ్ టూల్స్. ఏదైతే లూజ్ టూల్స్ ఉన్నాయో దాని మీద డిప్రిసియేషన్ ఇచ్చిండ్రు. సో డిప్రిసియేషన్ ఇస్తే మనం ఏం చేస్తాము ఏదైతే యాక్చువల్ అమౌంట్ ఉందో దాంట్లో నుంచి డిప్రిసియేషన్ అమౌంట్ ఏదైతే ఉందో అది మైనస్ చేసి వేసుకోవాలి. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ లో డెబిట్ సైడ్ వేసుకోవాలి, ఎందుకంటే లాస్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి డెబిట్ సైడ్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమవుతుంది ఇక్కడ 3750 ఇక్కడ రాసేసుకోవాలి. ఒకవేళ ఇది అడ్జస్ట్మెంట్ లో ఇచ్చుంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అనేది అక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ అవుతుంది. ఏదన్నా అడ్జస్ట్మెంట్స్ మనకి 2 టైమ్స్ వస్తాయి. ఇప్పుడు మనకి అడ్జస్ట్మెంట్స్ లో ఏమైనా ఎంట్రీస్ ఇచ్చినారు అనుకోండి, ఆ ఎంట్రీస్ మనకి 2 ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఉన్న ట్రేడింగ్ అకౌంట్ లో ఉంటది, లేదంటే ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ ట్రేడింగ్ అలా ఎలానన్నా ఏమన్నా 2-3 అకౌంట్స్ లకి వెళ్లి 2 టైమ్స్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి దేనికి అడ్జస్ట్మెంట్స్ లో ఉన్న ఎంట్రీస్ అన్నిటికీ. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ చెప్పిన కదా క్రెడిట్ సైడ్ వస్తుందని. సో ఈ అమౌంట్ అన్ని టోటల్ చేసుకోవాలి. టోటల్ చేసుకున్నాక పెద్ద నెంబర్ల నుంచి ఈ సైడ్ టోటల్ చేసిన తక్కువ వచ్చింది. సో ఈ అమౌంట్ నుంచి అవి మైనస్ చేసుకుని 1,43,600 ని 2 నెట్ ప్రాఫిట్ అని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం బ్యాలెన్స్ షీట్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ కి మనకి ప్రొఫార్మా ఏంటిది పర్టికులర్స్ అమౌంట్ పర్టికులర్స్ అమౌంట్. సో ఈ ఇన్నర్ కాలమ్ అమౌంట్ లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేయడానికి రైట్. ఇప్పుడు ఏదైనా అవుట్ స్టాండింగ్ ఉన్నా లేదంటే డిప్రిసియేషన్ ఉన్నా ఏమన్నా అవుట్ స్టాండింగ్ ఉన్నా లేదంటే అప్రిసియేషన్ ఉన్నా డిప్రిసియేషన్ ఉన్నా. సో అప్రిసియేషన్ అన్నా ప్లస్, డిప్రిసియేషన్ అంటే మైనస్, అవుట్ స్టాండింగ్ అంటే ప్లస్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకి ప్రీపెయిడ్ అంటే మైనస్. ఫస్ట్ ఇది అవుట్ స్టాండింగ్ అనుకోండి, అవుట్ స్టాండింగ్, ప్రీపెయిడ్ అంటే మైనస్, అప్రిసియేషన్ అంటే ప్లస్, నెక్స్ట్ డిప్రిసియేషన్ అంటే మైనస్. ఇవి గుర్తుపెట్టుకోండి, మాక్సిమం ఇవే వస్తాయి. సో మీకు ఇవి గుర్తుంటే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ లో ఒకవేళ అవుట్ స్టాండింగ్ శాలరీస్ అని ఇస్తే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ లో శాలరీ ఉంటుందో అక్కడ ఒకసారి దానికి యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనకి ఏదైతే శాలరీ అవుట్ స్టాండింగ్ అని ఇచ్చింది కదా, సో అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది మనకి ఎక్కడ వస్తుంది లయబిలిటీ సైడ్ వస్తుంది. సో లయబిలిటీస్ లో మనం ఏం చేయాలి యాడ్ చేసేయాలి. ఒకవేళ ప్రీపెయిడ్ అని ఉంటే మనం ఎట్ సైడ్ రాయాలి అసెట్ సైడ్ రాయాలి.
చేయాలి. ఒకవేళ డిప్రిసియేషన్ అని ఉంటే ఏదైతే పర్టికులర్ అసెట్ ఉందో అందులో నుంచి మైనస్ చేయాలి. ఒకవేళ అప్రిసియేషన్ ఉంటే ఏదైతే పర్టికులర్ అసెట్ ఉందో అందులోకి యాడ్ చేయాలి. సో 2 ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఒకటి ఇట్ సైడ్ అని వస్తుంది, ఒకటి బ్యాలెన్స్ షీట్ లో వస్తుంది. లేదు వేజెస్ కి అవుట్ స్టాండింగ్ అని అంటే ఒకటి ఇక్కడ సైడ్ వస్తుంది, వేజెస్ కి యాడ్ అవుతుంది, ఇంకొకసారి లయబిలిటీస్ లో అవుట్ స్టాండింగ్ వేజెస్ అని చెప్పి ఒకసారి వస్తుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో మనకు ప్రొఫార్మా ఏంటిది, లయబిలిటీస్ ఇన్నర్ కాలమ్ అమౌంట్, అవుటర్ కాలమ్ అమౌంట్, అసెట్స్ ఇన్నర్ కాలమ్ అమౌంట్, అవుటర్ కాలమ్ అమౌంట్. సో క్యాపిటల్ అని చెప్పి ఏదైతే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ మనకి అడ్జస్ట్మెంట్ లో ఉంది కాబట్టి సో ఇక్కడ క్యాపిటల్ యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత అప్పుడే బయట రాసేయొద్దు, ఎందుకంటే నెట్ ప్రాఫిట్ కూడా ఉంది కాబట్టి అది కూడా యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏమైంది, లోన్స్ ఎంత మనకి, లోన్స్ అంటే లయబిలిటీ గా సో 40,000, బిల్స్ పేయబుల్ 6,800. నెక్స్ట్ క్రెడిటార్స్ ఏవైతే అవుట్ స్టాండింగ్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ సైడ్ వస్తాయి లయబిలిటీస్ లో. నెక్స్ట్ అసెట్స్, సో అసెట్స్ ఏమైతే ఉన్నాయో మనము క్వశ్చన్ లో అన్ని అసెట్స్ అనేటివి రాసుకోవాలి. దానికి డిప్రిసియేషన్ ఉంటే అందులో నుంచి మైనస్ చేసి రాసుకోవాలి, అప్రిసియేషన్ ఉంటే యాడ్ చేసుకుని రాసుకోవాలి. క్లోజింగ్ స్టాక్ గుడ్ విల్ అనేది కూడా మనకి అసెట్స్ లోనే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ట్రేడ్ మార్క్స్, పేటెంట్స్ అలాంటివి ఏమున్నా సరే అసెట్స్ లోనే వస్తాయి. సో ఇక్కడ అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అని ఉంది. అన్ఎక్స్పైర్డ్ ఇన్సూరెన్స్ అనేది మనకి అసెట్, సో అసెట్ సైడ్ రాస్తాము. అన్ఎక్స్పైర్డ్ అన్న ప్రీపెయిడ్ అన్న ఒకటే, సో గుర్తుపెట్టుకొని ఇవి మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రాయొచ్చు ఈ 4. సో ఇది మనకి ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ లో జస్ట్ ప్రొఫార్మాస్ నేర్చుకొని అందులో ఏ ఎంట్రీస్ ఎట్ సైడ్ వస్తాయో చూసుకోండి. జస్ట్ ఇక్కడ మీరు ఇలా నేను నోట్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి వీటిని చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఎక్స్ట్రా ఎంట్రీస్ ఏమైనా యాడ్ ఆన్ అవుతే మీకు అది ఎక్కడ రాయాలని చెప్పి తెలుస్తుంది. మొత్తం అన్నిటికీ ఇదే ప్రొఫార్మా ఉంటది. సో మీకు మాక్సిమం ఎంట్రీస్ ఇవే ఇస్తారు, బట్ యాడ్ చేయాలా మైనస్ చేయాలా అని మీకు తెలిసి ఉండాలి. సో ఇవి ఒకసారి ఫాలో అవ్వండి. ఒకసారి మొత్తం అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది, ఈజీగా రాయొచ్చు. సో ఇది మనకి ఫైనల్ అకౌంట్స్. ఇక్కడతో మనకి ఏదైతే సెమ్ 1 లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ 1 ఉందో అవి మొత్తం ఆల్ చాప్టర్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లమేటిక్ మొత్తం. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.